మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ 6వ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రి రాజేష్, ఎదిలాబాద్ డివిజన్ అధ్యక్షులు సామల అమరేందర్ ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పాలనలో భూ కబ్జాలు, ప్రజల భూముల విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా రాజకీయంగా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై వ్యక్తిగత ఆరోపణ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికొస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని, మేడ్చల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ నాయకులకు ప్రజల తరపున తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు ఆధారాలు లేని ఆరోపణ చేయడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అధ్యక్షులు సూచించారు. కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మొల్లి చెంగయ్య యాదవ్, బర్ల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక చదువు చదివి నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్గా కేసీఆర్ కుటుంబాన్ని అమ్మనా బూతు తిట్టినావు. ఇలా నీకు జీతం సరిపోదని వాని కింద 10 లక్షల జీతం చేస్తున్నావో 20 లక్షల చేస్తున్నావో వాని జీతం తీసుకో. ప్రజా సమస్యలపై ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా కబ్జా గురి చేస్తే నువ్వు సాక్షాత్తాలతో సగం మాట్లాడు, కానీ ఎట్టికే మాట్లాడితే నువ్వు ఖబర్దారని బిడ్డానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఉదాహరణకు చెప్తా, ఈరోజు వజ్రేషాలను పట్టుకొని ఎవడన్నావు, అరే ఓ పాల్తుగా ఈ యొక్క నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవడో నీకు తెలియదా? నీ కేసీఆర్ మిండెడని చెప్తున్నాను, మిండెడరా నీకు? మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజా సమస్యలపై వజ్రేష్ యాదవ్ గారు ఏ విధంగా పోరాటం చేసిండో ఈ రోజు ఆయన దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి విషయాలలో మీరు అందరూ చూస్తున్నారు. నిజంగా ఆయన ఎక్కడైనా ఒక ఇంచు భూమి కబ్జా చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పెట్టండి, లేకపోతే మీరు మీడియా ప్రసంగం ఈడ ఒక 2 ఎకరాల పేదల భూమి కబ్జా చేసిందని పెట్టండి, మీరు ఆయన మీద చర్య తీసుకోవడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓడిపోయినాక ఈ రోజు ఆయన యొక్క చేసినటువంటి పోరాటానికి కానీ పార్టీకి లాభం కానీ ఈ రోజు ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఇవన్నీ చూసుకుంటూ నీకు ఓర్వలేక, ఒక బీసీ నాయకుని ఓర్వలేక, నీకు సిగ్గు శరం లేకుండా ఎవడని మాట్లాడతావా? బిడ్డ, నీ ఖబర్దార్, నువ్వు లంగను దొంగను నీ పక్కకు పెట్టుకున్నావు. అదే ఇలా అనిలన్న అంజిరెడ్డి, ఉదయరెడ్డి గురించి మాట్లాడినావు. అరే పాల్తుగా నీకు చెప్తున్నా ఈ వేదిక ద్వారా, వాళ్ళు ముగ్గురు కూడా తెలంగాణ 10 ఏళ్ల నుంచి ఏదైతే ఈ తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నాయకులు దోసుక తిన్నారో వాటన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి పోరాటం చేసినప్పుడు వారికి ఆ యొక్క పాదయాత్రలు కానీ రేవంత్ అన్నకు అండగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా ఈరోజు అందరూ చూస్తుండగానే రేవంత్ అన్నకు ఉండి నడిపించినారు. వాళ్ళు నిజంగానే కబ్జా చేస్తే తీసుకురా, ఎవరిని వదిలిపెట్టారు. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీలో నువ్వు దోసుకున్నావు, నిన్నెవడు అడిగేటోడు లేడు. కానీ ఇక్కడ ఇది జాతీయ పార్టీ. సోనియా గాంధీ గారు ఉన్నారు ఢిల్లీలో, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే. పార్టీ అంటే ఇట్లా ఉంటుంది. ఇది ప్రజా పార్టీ, ప్రజాపాలన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకోమని చెప్పి నేను ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా నీ దొంగతనం చేసినప్పుడు లంగగాని నువ్వు పక్కకు పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇవాళ ఎక్కడ పార్కులు వదలలే, గవర్నమెంట్ భూములు వదలలే, కుంటలు వదలలే, చెర్లు వదలలే. మల్లారెడ్డి దొంగగా అంత కబ్జా చేసి ఇవాళ 2.5-3 ఏళ్ళు అవుతుంది. నీ దగ్గర జేసీబీలు వచ్చిన విషయం కూడా తెలుసు. కోట్ల రూపాయలు నీ దగ్గర ఉండి నువ్వు కోర్టును ఆశ్రయించి ఇవాళ స్టేజ్ తెచ్చుకొని పెట్టుకున్నావు. బిడ్డ, నువ్వు ఆగు, ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగు. నీ భర్తం నీవు కబ్జా చేసిన ఆయన కూడా తప్పకుండా అవి కూలగొట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. నువ్వు ఎవరి కాలు మొక్కినా, నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు ఒక ఎంపీ ఉన్నావు, తర్వాత నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. ఎమ్మెల్యే కేఎల్ఆర్ మీద 1,00,000 ఓట్లతో గెలిచినావు. అదే నువ్వు అప్పుడు మళ్ళీ మంత్రి చేసినాక అదే వజ్రేష్ యాదవ్ మీద సిటీలంతా 60-70 ఓట్లతో గెలిస్తే టీఆర్ఎస్ ప్రభావం ఉంటే కేవలం వజ్రేష్ యాదవ్ గారు 33,000కే పరిమితమైంది. అంటే మంచి నాయకుడు కాదని నీకు ఈ సభాముఖంగా నీకు తెలియజేస్తా ఉన్నాను.
దొంగ గెలిచినావా రంగ గెలిచినావు నువ్వు ఒక ఎంపీవి ఒక మంత్రివి ఇప్పుడు ఎమ్మెల్యే సిగ్గున్నారా నీ కొడుకు కూడా పోయి ఢిల్లీలో పోయి బీజేపీలో కాలు మొప్పుతారు వాళ్ళు లంగని పెట్టుకొని మాట్లాడతావా నువ్వేమన్నా అంటే అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షం పోగానే పార్టీ మారడమేనా ఇక వాడు బీజేపీ దగ్గర తిరుగుతాడు మళ్ళీ కూడా కార్యకర్తలు చెప్పినట్టు నేను బీజేపీ పార్టీలో నా కొడుకు కూడా పోతున్నాను ఇటువంటి లంగాలను పెట్టుకుంటే పార్టీ కాదు అదేవిధంగా ఈ కేసీఆర్ గురించి చెప్తున్నా వాడు ఒక ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు అందులో టీఆర్ఎస్ నాయకులు మీదకి వచ్చి ఎక్కడైనా ధర్నాలు చేస్తురా ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెడుతురా ప్రజలకు పాలన అందిస్తున్నాం మాట్లాడడానికి లేదు కాబట్టి ఊకుంటున్నారు అంతా మేము అదే గతంలో చాలా సార్లు మేము ధర్నాలు చేసినాం ఒక్కడికి ఒక రేషన్ కార్డు ఇవ్వలే 10 ఏళ్ల కాలంలో ఒకరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే ఇవాళ మీరు చేసిన అవినీతి మీద నీకు బిడ్డనే ప్రశ్నిస్తుంది ఆ ప్రవీణ్ కుమార్ కు సిగ్గు శరం అనుకుంటే ఇలా కవిత అడిగిన దాని మీద సమాధానం చెప్పు ఇలా కవిత అంటా ఉంది కేసీఆర్ దోసుకుండు కేటీఆర్ దోసుకుండు హరీష్ రావు దోసుకుండు అని క్లియర్గా చెప్తుంది నీ బిడ్డ చెప్తుంది ఎవడో కాదు నీ బిడ్డ చెప్పిన దాని మీద సంతోషరావు దోసుకున్నాడు వాటి మీద సమాధానం చెప్పు నువ్వు సిగ్గు లేదు అదొక పార్టీ వాడు ఒక లీడర్ సిగ్గు లేదు ప్రతిపక్ష నాయకులు ఉంటే మాట్లాడు మనం ఏది ఏ ఇష్యూ ప్రజలకు ఇబ్బంది అవుతుందో ఎక్కడ మా నాయకులు ప్రభుత్వం ముందు కబ్జా పెట్టిరో ఆ విషయం మీద మాట్లాడు మనం ఎక్కడైనా నీ ఒకరికి ప్రజా సమస్యలపై ఎక్కడైనా నువ్వు నిలదీసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా ఇవాళ టీఆర్ఎస్ లో కూడా కేవలం 2-3 తప్ప ఆ కేటీఆర్ హరీష్ రావు తప్ప ఇంకెవడన్నా మాట్లాడుతుంటా ఒక ఎమ్మెల్యేలను నోరు పెరుగుతురా ప్రజలకు అభివృద్ధి చేస్తున్నాడు ఇక ఇటల రాజేంద్రయ్య 10 ఏళ్ళు పీక్ పడేసి ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు ఇక్కడ ఒక్కరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారా మీరు 10 ఏళ్ల కాలంలో ఒకరికైనా ఒక కొత్త పింఛన్లు ఇచ్చిరా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా ఇక ఆయన కూడా మాట్లాడతాడు సిగ్గుపోతుంది లాస్ట్ నిన్ను కూడా పాటలకి వెళ్ళి ఎలగొట్టింది కదా నువ్వు ప్రభుత్వ భూములు కబ్జా చేసావని నిన్ను కూడా ఎలగొట్టింది కదా ఇటల రాజేంద్ర దళితుల భూములు కబ్జా చేసావని నిన్ను కూడా ఎలగొట్టింది కదా పాటలకి వెళ్ళి కాబట్టి ఇది ప్రజాపాలన మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మాట్లాడక అందరికీ ఉంది అన్ని పార్టీ వాళ్ళకు ఉంది ప్రజల మీద భూములు కబ్జా చేసినా ప్రభుత్వ భూములు కబ్జా చేసినా ప్రజలకు మేము ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా మాట్లాడండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది కాబట్టి మా నాయకులను అనండి ఏమనండి రుజువుతో మాట్లాడండి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా 5-6 ఏళ్ల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏ విషయం మాట్లాడినా ప్రతి సాక్ష్యాధారంతో సహా మాట్లాడినాడు ఎక్కడైతే కబ్జా చేసిండో అడిగి పోయిండు దాన్ని రుజువు చేసి మాట్లాడిండు ఇలా మీరు ఎట్టికే మాట్లాడుతున్నారు ఏదైనా ఉందా కాబట్టి మా నాయకులంతా నిత్యం ప్రజా జీవితంలోనే ఉన్నారు ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం మంచిగుండదని చెప్పి కూడా నేను ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళను హెచ్చరిస్తా ఉన్నాను ఇక నేను బిడ్డ మేమేం వదిలిపెట్టాం మల్లారెడ్డి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఎంపీ చేసినావు ఎమ్మెల్యే మంత్రి అయినావు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎక్కడైనా ఏ సమస్యల మీద కూడా ప్రజల పక్షాన మాట్లాడటం లేదు ఎక్కడైనా నువ్వు మీటింగ్ పెట్టి కనీసం ప్రజలకు ఆడ ఒక జోకర్ కాడు ఇక్కడ అసెంబ్లీలో జోకర్ వేస్తాడు కూడా